అసలు పాల క్వాలిటీని ఎలా కొలుస్తారు? వాటిలో ఏమేమి ఎంతెంత మోతాదులో ఉండాలి? వ్యాపారులు పాటిస్తున్న పద్ధతులేంటి? మరిన్ని వివరాలు మా చీఫ్ రిపోర్టర్ సత్య అందిస్తారు. ప్రస్తుతం అయితే మనం ఈ పాలు ప్రాసెస్ ఏ రకంగా ఉంటుందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఒక పాడి దగ్గర ఉన్నాము. అంటే సాధారణంగా ఒక రైతు ఒక పాడి తీసుకుంటే కనుక అక్కడే అన్ని సరంజామా చేసుకుంటూ ఉంటారు. మొత్తం ఆవులు కానివచ్చు, గేదెలు కానివచ్చు. తర్వాత ఇక్కడ మేతకు సంబంధించి రెగ్యులర్గా లైవ్లోనే ఇక్కడ జొన్న కానివచ్చు, ఇతరత్ర ఆ మేత అంతా కూడా ఇక్కడ లైవ్లో తీసుకున్న తర్వాత పాలను సేకరించి ఈ రకంగా దాన్ని క్వాలిటీ చెకప్, ఈ రకమైనటువంటి క్వాలిటీ చెకప్ ఉంటుంది. అందులో పాలను పెట్టిన తర్వాత అంటే రైతు దగ్గర కొన్ని సేకరిస్తారు, కొన్ని ఇక్కడ గేదె దగ్గర తీసినటువంటి పాలకు సంబంధించి ప్రస్తుతం ఈ క్వాలిటీ చెకప్ ఏ రకంగా చేస్తారు. ఈ పాలను ఇక్కడ సేకరించి ఈ డబ్బాలోకి తీసుకున్న తర్వాత ఇది క్వాలిటీ చెకప్ ఉంటుంది. ఇందులో పాలు తీసుకున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. ఇది అంటే రైతుల దగ్గర తీసుకున్న తర్వాత కూడా చెకప్ చేసిన తర్వాత విక్రయిస్తూ ఉంటారు. ప్రస్తుతం ఇది ప్రాసెస్ అంటే మీకు అంటే ఎంత నెంబర్ రావాలి, క్వాలిటీ ఎలా వస్తుంది? కూర్చోండి. మినిమం 6 రావాలి. ఫ్యాట్ అది ఫ్యాట్ 6 చూపిస్తుందండి. 6-7 వచ్చిందండి. ఇది ఎస్ఎన్ఎఫ్ అండి, 600 అండి. ఇది డిఫెక్ట్ మాట. D25-2 అంటే దాంట్లో డిఫెక్ట్ ఏమన్నా ఉందా లేదా అని చెక్ చేస్తాకే క్వాలిటీ 25% వచ్చింది. ఇదండి, ఇది వాటర్ శాతం అండి. ఇది లాక్టోమీటర్ అండి. అంటే ఎల్ అంటే ఈ లెవెల్ మాట అండి, పాల్ లెవెల్ క్వాలిటీ అది చూపిస్తుంది మాట అండి. డి అంటే డిఫెక్ట్, ఏమన్నా ఎంత ఉండాలి మామూలుగా అంటే 30 నుంచి 25 ఆ రేంజ్లో ఉండాలి. 25 నుంచి 30 దాకా ఉండొచ్చు. మీరు చూసుకున్న తర్వాతే పాలు విక్రయిస్తామండి. ఇది అంటే ఇక్కడ ఇది పాలను సేకరించిన తర్వాత సెపరేట్గా తీసుకున్న తర్వాత ఇది మీటర్ పేరు దీని యాక్టోమీటర్. దీన్ని అంటే ఇక్కడ క్వాలిటీ చెకప్, పాలు క్వాలిటీ చెకప్ సంబంధించిన మీటర్. ఇది ఫస్ట్ ఎఫ్, ఏదైతే ఇక్కడ ఎఫ్ కనిపిస్తుందో ఇది ఫ్యాట్ పాలకు సంబంధించి అంటే ఎంత ఉండాలి, 06.7 అంటే కరెక్ట్గా ఉందని చెప్తున్నారు. అలాగే డిక్టో దీనికి సంబంధించి అంటే ఇందులో ఏమైనా డిఫాల్ట్ ఏమన్నా ఉందా అంటే 25 to 30% అనేది అక్కడ చూపించి ఉండాలి. ఖచ్చితంగా ఇది 25.2 ఉంది, అంటే డిఫాల్ట్ ఏమీ లేనట్టుగా చెప్తున్నారు. అలాగే వాటర్గా ఏమైనా శాతం కలిసిందా, 0 వాటర్ లెవెల్స్ 0 కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ రకమైనటువంటి శాంపిల్స్ అంతా ఉంటాయి. ఎస్ అనేది కూడా ఎస్ఎన్ఎఫ్ అనే దీంట్లో పాలలో కూడా ఇది 08.1 ఉంది. అంటే అన్నీ కరెక్ట్గా ఉండే మిషన్కి సంబంధించి పాలు ఇందులోకి కప్పులోకి తీసుకుంటారు. సో ఇది ప్రాసెస్ జరగాల్సి ఉంటుంది. ఒక సీనియర్కి సంబంధించిన ఒక రైతు చెప్పేటువంటి విషయం ఏంటంటే 3.5 గంటలు దాటితే మాత్రం పాలు ఇరిగిపోతాయి. ఖచ్చితంగా అది ఒరిజినల్ పాలు. ఒక ఎరగలేదు అంటే కనుక ఖచ్చితంగా అది కల్తీ అయ్యింది, అందులో ఏదైనా కలిపించి ఉండొచ్చు. అలాంటి వాటి వల్లనే డిసీజ్ లాంటివి వస్తున్నాయి. కొంతమంది వ్యాపారస్తుల వల్లనే ఈ అడ్డదావులు తొక్కడం వల్లనే మాలాంటి వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది అనేది మాత్రం మీ పాడి రైతులు అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ రసూల్తో కలిసి సత్య టీవీ రాజమండ్రి నుంచి.